హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈ రోజు మన వీడియోలో నేను మంచి కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఇప్పుడు న్యూగా లాంచ్ అయిన మోడల్స్ ఇవి ఎలా ఉన్నాయనేది మొత్తం కూడా నేను ఫుల్గా వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలెక్షన్ ఏంటనే మీకు చూపిస్తాను. ఈ రోజు నేను చూపించే ఫస్ట్ శారీ అయితే ఇదే అండి. నేను మీషోలో తీసుకున్న శారీ, లేటెస్ట్ మోడల్ అండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. మీషోలో కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూనే ఉందండి. స్టాక్ అయితే వస్తూనే ఉంది, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూనే ఉంది. అందుకే నేను కూడా తెప్పించానండి. నాకైతే 2 times అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపించేసింది. అయినా కూడా నేను మళ్ళీ ట్రై చేసి మరి ఈ శారీ అయితే మీకోసం తెప్పించాను. శారీ అయితే ఇలా వచ్చిందండి. జార్జెట్ పైన మనకి మొత్తం కూడా ఇలాగ గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇలాగ పట్టు శారీ టైప్ లో మనకి ఈ శారీ అయితే వచ్చింది. చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ శారీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఆసమ్ గా అనిపిస్తుంది. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ కాంబినేషన్ ఎందుకున్నా నాకు చాలా బాగా నచ్చింది. లైట్ కలర్ కి, అంటే లైట్ బేబీ పింక్ కలర్ కి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇలాగ మొత్తం కూడా గోల్డ్ కలర్ మొత్తం జరీ వీవింగ్ అయితే వచ్చింది. అందుకని నాకైతే బాగా నచ్చిందని ఈ శారీ అయితే తెప్పించానండి. ఇంకా శారీని అయితే నేను ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి పళ్ళు పార్ట్ అంటూ ఏమీ సెపరేట్ గా లేదండి. శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగ ఇచ్చారు. ఇది లైట్ బేబీ పింక్ కలర్ కదా, మీకు వీడియోలో చాలా లైట్ కలర్ లో కనిపిస్తుంది. బయట మాత్రం కొంచెం థిక్ గానే ఉందండి కలర్ అయితే. ఇలా లైట్ కలర్ కి ఇలాగ డార్క్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. చాలా ఎలిగెంట్ గా ఉంది శారీ అయితే. ఇలా అయితే వచ్చేసిందండి. మొత్తం కూడా మిడిల్ లో వచ్చేసి ఇలాగా గోల్డ్ కలర్ అంటే జరీ వీవింగ్ అయితే వచ్చింది. బుట్టా మొత్తం కూడా ప్రింట్ కాదండి, జరీ వీవింగ్ అండి. ఇక్కడ చూడండి, ఇది లైట్ బేబీ పింక్ కలర్ కి ఇలాగా రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే చాలా హైలైట్ గా ఉంది. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూడండి ఇలా వచ్చిందండి. శారీకి వీవింగ్ అయితే ఇలా ఇచ్చారు. ఇది మనకి ప్రింట్ అయితే మనం వాష్ చేస్తే ప్రింట్ మొత్తం పోతుంది. బట్ ఇదేంటంటే వీవింగ్ కాబట్టి మనం వాష్ కూడా చేసేసుకోవచ్చు ఈ శారీ. ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీకు ఐడియా ఉంది కదా, ఇలా అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. శారీస్ ఏంటంటే మనం ఫుల్ డే మొత్తం కూడా క్యారీ చేయొచ్చు అండి. ఇలాంటి అకేషన్స్ కి, ఫంక్షన్స్ కి కూడా మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి. ఇలా అయితే ఉందండి. పైన సైడ్ వచ్చేసి ఇలాగ బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. ఇలా మనకి ఏంటంటే ఇలా కింద మనకి బార్డర్ లో వచ్చేసి ఇలాగ బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది. గ్యాప్ బార్డర్ స్టైల్లో మనకి మిడిల్ లో వచ్చేసి ఇలాగ బుట్ట అయితే ఇచ్చారు. దీనివల్ల మనకి శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందండి. ఇలా చూడండి, శారీ ఫుల్ ఆల్ ఓవర్ అయితే ఇలాగే ఉంది. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి హైలైట్ గా ఏంటంటే మనం చెప్పుకోవాలి బ్లౌజ్ అండి. ఇక్కడ చూడండి, మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను. మనకి బార్డర్ కలర్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే మోడల్లో ఇలాగ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇలా చూడండి, మీకు కనిపిస్తుంది కదా, బ్లౌజ్ అయితే ఇలాగే ఇచ్చారు. ఈ బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీని వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందనేది ఓపెన్ చేస్తాను, చూపిస్తాను మీకు. బ్లౌజ్ చూడండి, ఇలా అయితే ఇచ్చారు బ్లౌజ్. బ్లౌజ్ అయితే మనకి చాలా చిన్నగా అనిపిస్తుందండి. మనకి 1 మీటర్ కూడా లేదు. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా అయితే బార్డర్ పార్ట్ లో ఇలా ఇచ్చారు. మనం హ్యాండ్స్ కి వేపించుకునేలాగా. అలాగే మిడిల్ లో వచ్చేసి ఇలాగా బుట్ట అయితే ఇలా ఇచ్చారండి. రెడ్ కలర్ పైన చాలా బాగా కనిపిస్తుందండి. గోల్డ్ కలర్ కదా, చాలా బాగుంది. ఇలా అయితే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అయితే. ఈ శారీకి ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఇలాగా సపరేట్ గా ఇచ్చారు మనకి బ్లౌజ్ పీస్ అయితే. పళ్ళు మాత్రం ఏమీ లేదండి ఈ శారీలో. ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగ వేసుకొని చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుంది కదండి. లైట్ బేబీ పింక్ కలర్ కి ఇలాగ రెడ్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో ఇలాగ గోల్డ్ కలర్ బుట్ట ఇవ్వడం వల్ల ఈ శారీ అయితే ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ శారీలో నాకు ఏంటంటే మెయిన్ గా నచ్చింది ఈ బ్లౌజ్ అండి. ఇలాగ బార్డర్ కలర్ లో అలాగే ఇంత హైలైట్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల ఇది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి. మనం ఇదేంటంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకొని వేర్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి అయితే మనకి మీషోలో చాలా తక్కువ కాస్టే పడిందండి. బయట ఆన్లైన్ లో మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ లో ఉంది. మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని మీకు ఓకే అనుకున్నప్పుడే మీరు తీసేసుకోండి. బట్ ఏంటంటే ఈ శారీస్ అయితే వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి. నేను మీకు చెప్పాను కదా, మీకు ఎవరికైనా కావాలంటే దీన్ని కోడ్ అలాగే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు చెక్ చేసి తీసేసుకోండి. నేనైతే ఇక్కడ 2 శారీస్ అయితే మీకు చూపిస్తున్నానండి. జార్జెట్ శారీస్ ఇవి రెండు కూడా. ఇదేంటంటే నేను ఆన్లైన్ లో తీసుకున్నానండి. నాకు ఇది 6 months బ్యాక్ అయితే నేను తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు ఆన్లైన్ లో వచ్చేసి 1400 అబోనే పడింది నాకు దీని కాస్ట్ వచ్చేసి. దీనికి బ్లౌజ్ అయితే ఇలాగా ఇచ్చారండి. మొత్తం కూడా ఇలాగ మొత్తం జరీ లైన్స్ అయితే వచ్చాయి. ఇలా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేపించేసాను.
దీనికైతే ఇలాగైతే కాస్ట్ అయితే ఇంత ఉందండి. బట్ మీషోలో మనకి ఇంత మంచి ఫ్యాబ్రిక్తో అలాగే ఇంత తక్కువ ప్రైస్లో ఈ శారీ రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీకు హెల్ప్ అవుతుందండి, మీరు ఎవరైనా తీసుకుంటారని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ శారీ చూపించానండి. ఎవరికైనా కావాలంటే వెంటనే తీసేసుకోండి. ఇవైతే చాలా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయండి. నేను చూపించాను కదా, కంపేర్ చేసుకోండి మీరు. బయట ఆన్లైన్ ప్రైస్ అలాగే మీషో ప్రైస్ అయితే మీరు కంపేర్ చేసుకొని మీరు తీసుకోండి. ఇది నేను చెప్పాను కదండి, ఈ శారీ ఫ్యాబ్రిక్ ఇంకా నాకైతే ఇదే క్వాలిటీ చాలా బాగా బెస్ట్ అనే అనిపిస్తుంది. మీరు చూడండి, మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఈ శారీదే ఫ్యాబ్రిక్ అయితే నాకు ఎందుకునో చాలా బెస్ట్గా అనిపిస్తుంది. చాలా స్మూత్గా ఉంది. ఇది ఇంకా కొంచెం రఫ్గానే అనిపిస్తుంది అండి. అయినా కూడా దీనికి నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టాను. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే ఈ 2 శారీస్లో మీకు ఏది బెస్ట్గా అనిపించింది అలాగే ఏది బాగుందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ నేను మీషోలో తీసుకుంది ఈ నెక్ సెట్ అండి. చాలా బాగుందండి. ఇది వైట్ కలర్ స్టోన్స్తో అలాగే పింక్ కలర్ కుందన్స్తో ఈ నెక్ సెట్ అయితే వచ్చింది. ఇదైతే నేను తీసేసుకున్నాను. ఇది చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మీషోలో ఉందండి. దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇలాగ మొత్తం కూడా ఇయర్ రింగ్స్ కూడా మనకి ఈ సెట్కి అయితే ఇచ్చారు. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. ఇక్కడ నేను యాడ్ చేస్తాను చూడండి దీని ప్రైస్ అలాగే దీని కలర్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను పిక్లో. చాలా బాగుందండి. నేనైతే పింక్ కలర్లో తీసుకున్నాను. ఇంకా చూడండి, ఇలా అయితే నేను తీసి చూపిస్తున్నాను. కవర్లో ఉండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మీకు కనిపిస్తుంది కదా, స్టోన్స్ అయితే ఎంత షైనింగ్ ఉన్నాయో చూడండి. వైట్ కలర్ స్టోన్స్ అలాగే పింక్ కలర్ కుందన్స్ అండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇలాగా. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇది మనం ఎలాంటి శారీ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. గ్రాండ్ ఫంక్షన్స్కి, నైట్ రిసెప్షన్స్కి అలాంటి ఇలాంటి నెక్ సెట్ అయితే చాలా బాగుంటుంది. ఏంటంటే లెహెంగాస్ పైన అలాగే డిజైనర్ వేర్ శారీస్ పైన ఇలాంటి నెక్ సెట్ అయితే బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఇది జార్జెట్ శారీ. ఈ శారీ పైన నాకైతే ఇది బాగుంటుందని ఇదైతే నేను తెప్పించుకున్నాను. మీరు చూడండి, ఇలా అయితే బాగుంది కదా. ఇలాగ డిజైనర్ శారీస్ పైన ఇలాంటి నెక్ సెట్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియోలో. ఇలా అయితే నేను తెప్పించుకున్నాను. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఈ నెక్ సెట్లో. గ్రీన్ కలర్, వైట్ కలర్ అలాగే రెడ్ కలర్, చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఈ శారీ పైన నేనైతే ఈ నెక్ సెట్ని అయితే ఇలా పేరప్ చేసుకున్నానండి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే దీని లింక్ అలాగే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేసి తీసుకోండి. ఇలా ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపించేది ఏంటంటే బ్లౌజ్ అండి. ఇది రెడీమేడ్ బ్లౌజ్. నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశానండి. లేటెస్ట్గా వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, దాంట్లో మీకు ఇది షేర్ చేశాను. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. బట్ చాలామంది ఏంటంటే అక్క మాకు క్లియర్గా వీడియోలో మాకు క్లియర్గా చూపించండి ఈ బ్లౌజ్ మోడల్ అని మళ్ళీ అడిగారు. అయితే వాళ్ళ కోసమైతే ఈరోజు చూపిస్తున్నానండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇదండి నేను రెడీమేడ్ బ్లౌజ్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలాగ మొత్తం హ్యాండ్స్కి అయితే ఫుల్ మొత్తం ఇచ్చేసారు. ఇలా ఎల్బో హ్యాండ్స్ అంటే స్లీవ్స్కి మొత్తం కూడా ఇలాగే వర్క్ అయితే వచ్చేసింది. దీంట్లో మొత్తం కూడా చెమ్కీ వర్క్ అయితే ఇలా హైలైట్ చేశారు. ఇదికైతే వచ్చేసింది ఇలాగ స్లీవ్స్కి వచ్చేసి. నెక్స్ట్ ఏంటంటే ఇలాగ మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇలాగ కుందన్ వర్క్ అయితే ఇచ్చేసారు. నెక్కి అయితే ఇలా చూడండి కుందన్ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రంట్కి. అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వచ్చింది. ఇది రా సిల్క్ అండి. మీకు కనిపిస్తుంది కదా షైనింగ్ అయితే. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. మోడల్ కూడా ఇలాగే ఉందండి. రా సిల్క్ పైన ఇలాగ మనకి ఇచ్చారు. కుందన్ వర్క్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఇలాగా హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు. ఫుల్గా మొత్తం కూడా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుందండి. మనం ఏంటంటే ఇది ఆల్టరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి కుందన్ వర్క్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ సైడ్లో. దీనికి వచ్చేసి ఇలాగా మనకి రోప్స్ కూడా ఇచ్చారు. డోరీస్ అయితే ఇచ్చారండి. ఇలాగ మనం అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. నెక్ కూడా చాలా బాగుందండి. డీప్గా ఏమీ లేదు నెక్ అయితే. మనం ఇది ఆల్టరేషన్ చేయించేసుకుంటే మన సైజ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అయితే ఉందండి బ్లౌజ్ అయితే. ఎవరైతే అడిగారో వాళ్ళకి నేను క్లియర్గా మళ్ళీ చూపించాను. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఇది పర్పుల్ కలర్ అండి. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కోడ్స్ అయితే ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఈ బ్లౌజ్వి. మీరు కావాలంటే చెక్ చేసి అక్కడ నుండి తీసేసుకోండి. చాలా బాగుందండి. ఇంకా చూసారు కదండి, ఈరోజు నేను చూపించిన ఈ శారీస్ కలెక్షన్ అయితే ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసుకుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.